బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగించిన పార్టీ ఎమ్మెల్యేల వలసలు ఆగడం లేదు. ఒక్కొక్కరుగా సైలెంట్ గా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ మధ్య ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య. మరికొందరు ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? పార్టీ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారుతుండడంతో పార్టీ చీఫ్ అధినేత అప్రమత్తమయ్యారు. దఫల వారీగా వాళ్ళతో ఫామ్ హౌస్కి పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. పార్టీని వీడొద్దు, ఖచ్చితంగా మళ్ళీ మనమే గెలుస్తామనేటువంటి మాటలను బ్రెయిన్ వాష్ లాగా ఎమ్మెల్యేలకు చెప్పినప్పుడు కూడా విన్న ఎవరైతే ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, అదేవిధంగా నేతలు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా పార్టీలు వరుసగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. పార్టీ మారేటువంటి అంశాన్ని కూడా చాలా గోప్యత పాటిస్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్ళి కండువ కప్పుకున్న తర్వాతనే ఫోటోలు ఆ పార్టీ విడుదల చేస్తేనే తెలుసున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురవుతోంది. వరుస పెట్టి ఎమ్మెల్యేలంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో చేరిపోతున్నారు. చాలామంది టచ్లో ఉన్నారు. ఎమ్మెల్యేలే కాదు, వాస్తవానికి ఎమ్మెల్సీలు కూడా టచ్లో ఉన్నారనేటువంటి వార్త పొలిటికల్గా టాక్ నడుస్తుంది. దీంతోనే అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒకంత చర్చనైతే చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. వాస్తవానికి అసెంబ్లీలో అంటే ఎమ్మెల్యేల బలం 39 ఉండే, ఎప్పుడైతే లాస్యనేత మృతి తర్వాత అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూసింది. దాంతో ఆ యొక్క సీటు కూడా కంటోన్మెంట్ కూడా మళ్ళీ కాంగ్రెస్ అకౌంట్లోకి పడ్డది. మరి 38 ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉంది. ఎప్పుడు ఈ 6 మంది ఎవరైతే రీసెంట్గా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారో వాళ్ళు వెళ్ళక ముందు 38 ఉండే, ఇప్పుడు 6 కూడా పోయినారు కాబట్టి 32కి చేరింది. ఒకసారి ఎవరెవరు మారారు సీక్వెల్ చూసుకుంటే ఖైరతాబాద్ నుంచి దానం నాగేంద్ర వెళ్ళిర్రు, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, భద్రాచలం తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ పోచారం శ్రీనివాస్, జగిత్యాల సంజయ్ కుమార్, చేవెళ్ళ కాళే యాదయ్య. వాస్తవానికి కాళే యాదయ్య మీటింగ్లో ఉన్నారు. ఆయన మీటింగ్ కేసీఆర్తో అయిన తర్వాతనే ఆయన మళ్ళీ ఢిల్లీకి మరుసటి రోజే ఢిల్లీకి పోయి ఐఎన్సీ అంటే కాంగ్రెస్ ఏఐసిసి నుంచి ఆయన కండువ కప్పుకొని పార్టీ మారినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీనిపైనే ఒక పొలిటికల్గానైతే టాక్ నడుస్తుంది. నేరుగా కేసీఆర్ సెంట్రిక్గానే వాళ్ళందరినీ ఫామ్ హౌస్ క్యాంపుకు పిలిపించుకొని ఫోన్ కాల్స్ చేయడము, ఎవరికి ఏ సమయంలో ఫోన్ కాల్ వస్తారో అనేటువంటి టెన్షన్ మాత్రం బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఫోన్ కాల్ స్వీకరించిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు ఉంటారు, ఎవరు ఉండట్లేరు, పార్టీని వీడతారా, బుజ్జగింపులకు వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదా అనేటువంటి ఒక చర్చనైతే జరుగుతుంది. వాస్తవానికి పార్టీలో మాత్రం ఒక అంతర్గతంగా చర్చ జరుగుతుంది. రాజకీయంగా ఉన్న అన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్ గురించే మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా పిలిపించుకున్నటువంటి కేసీఆర్ ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు కాబట్టి ఫామ్ హౌస్ మంత్రాంగాన్ని ఆయన అవలంబిస్తున్నారు. ఫామ్ హౌస్ మంత్రంగానే అవలంబిస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు కూడా పార్టీని వీడకుండా కేసీఆర్ మాటను విని పార్టీతోనే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కూడా లేవు. ఎందుకంటే దాంట్లో భాగంగానే కాళే యాదయ్య కావచ్చు, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యేకు సంబంధించి సంజయ్ కుమార్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడ కూడా సంజయ్ కుమార్ పలానా పార్టీని మారుతున్నారు, లేదంటే అధికార పార్టీతో టచ్లో ఉన్నారనేటువంటి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా బయటకు రాలేదు. అనూహ్యంగా ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ చూసినాం. కండువా కప్పుకొని అఫీషియల్గా ఫొటోస్ అన్నీ కూడా బయటికి వచ్చాయి కాబట్టి ఇంకా మరికొంతమంది టచ్లో ఉన్నారు. తమకు మంత్రి పదవులు లేదంటే కొన్ని హామీలు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాం, గ్రూపుల వారిగా వచ్చి మేము జాయిన్ అవుతాం అనేటువంటి ఒక మెసేజ్ని అధికార కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారనేటువంటి చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. మరి ఆ మెసేజ్ ఇస్తున్నటువంటి నేతలు ఎవరు నిజంగా వెళ్ళబోతున్నారు, వీళ్ళు ఇస్తున్నటువంటి అంటే వీళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ఏఐసిసి ఒప్పుకుంటుందా లేదా, వీళ్ళు నెక్స్ట్ ఏముండబోతుంది, ఉన్నటువంటి నేతల భవిష్యత్తు కార్యాచరణ ఏముందబోతుంది అనేటువంటి విషయాలపైన మాత్రం ఒకంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ చాలా బిజీగా ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. నిన్న జెడ్పీ చైర్మన్లతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జెడ్పీ చైర్మన్ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి జరుగుతున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్స్కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ పార్టీది భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, పార్టీ మారినటువంటి దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకంటే ముందు సిట్టింగ్ ఎంపీలు కూడా వేరే పార్టీ అంటే చేంజ్ అయిపోయి వేరే పార్టీలో బీఆర్ఎస్ పార్టీ పైన పోటీకి నిలిచినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటు ఎంపీ పరంగా చూసుకుంటే, ఎంపీ స్థానాల పరంగా చూసుకుంటే ఆ క్యాడర్ని ఎట్లా మనం బలోపేతం చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాడర్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, జిల్లాల వారీగా కమిటీల వారీగా ఎట్లా కమిటీలు వేసి ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో ఎట్లా వాటిని చేజిక్కించుకోవాలి,
ఒకవైపు అసెంబ్లీ నుంచే దెబ్బ పడింది. దాదాపు 9.5 సంవత్సరాల పాటు అధికారం చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ రకమైనటువంటి ఓటమి చవి చూసింది. చాలా వరకు వేరియేషన్స్ ఉన్నాయి. ఓట్ల పోలింగ్ శాతం కూడా చాలా వరకు ఉంది. అటు అసెంబ్లీతో కంపేర్ చేసుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అమాంతం పడిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి జన ఆదరణ ఖచ్చితంగా ఒక్కొక్కసారిగా తగ్గిపోతుంది అనేటువంటి ఒక చర్చ మాత్రం పార్టీలో జరుగుతున్నటువంటి సందర్భంలోనే మొన్న పలువురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. ఆయన ఒకటే చెప్తున్నారు, ఎప్పుడైనా సరే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే అధికారంలోకి వస్తున్నటువంటి మాటను చెప్తున్నారు. జనాలు తప్పు చేశారనేటువంటి మాటను ఆయన లీడర్లతో నేతలతో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెయిన్ వాష్ చేస్తూ వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో జనాలు పొలిటికల్ పార్టీలు ఇస్తున్నటువంటి అబద్ధపు హామీలను వాళ్ళు నమ్మి మోసపోతారు, మళ్ళీ ఓట్లేసి ఈ రకంగా గెలిపించుకుంటారు. వాళ్ళదే తప్పు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నటువంటి జనాలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్. సో ఇలాంటి కామెంట్లు చేస్తూనే పూర్తి స్థాయిలో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. కాబట్టి మరి కేసీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి పొలిటికల్ మంత్రాంగం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇంకా కొంతమంది చేంజ్ అవుతున్నారు, చాలామంది కాంగ్రెస్తోని టచ్లోకి వెళ్తున్నారు, ఎమ్మెల్సీలు కూడా ఈ లిస్ట్లో ఉన్నారు అనేటువంటి అంశం చర్చ జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి తరుణంలోనే మరి నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది, మేజర్ డెవలప్మెంట్ ఏం ఉండబోతుంది అనేటువంటిది మాత్రం చూడాలి. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.